సో ఈరోజు మనకి ఏమర్థమైంది? తెలంగాణ సమాజం దీని వైపు చూడాలి. ఏమర్థమైంది? హెచ్సియు భూములో అని చెప్పి వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నటువంటి గచ్చిబౌలి ప్రభుత్వ భూమి, దాని మీద భారతదేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని చెప్పి ఫేక్ పిక్చర్స్, అక్కడ లేని బొమ్మలను సృష్టించి ఇవన్నీ వాస్తవాలని తెలియజేసే ప్రయత్నం చేసింది ఫస్ట్ కేటీఆర్ బ్యాచ్. దాన్ని నెగిటివ్ పాలిటిక్స్ అంటారు. ఇట్లా కంటిన్యూగా గత సంవత్సరంన్నర నుంచి ఓడిపోయిన రోజు నుంచి ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 200-300 మందిని పెట్టి ఆఫీస్లో నెగిటివ్ బొమ్మలు, నెగిటివ్ ప్రచారం, నెగిటివ్ ముచ్చట, నెగిటివ్ వ్యవహారం తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు. తెలంగాణలో ఒక ప్రాపర్ అపోజిషన్ రోల్ మీ నాయన వచ్చి అసెంబ్లీలో అటెండ్ కావట్లేడు. అపోజిషన్ లీడర్గా మీరు ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ పాత్ర ఏ రోజు పోషించలేదు. విద్వేషం, ద్వేషము, తప్పుడు ప్రచారము, తప్పుడు మాటలు, తప్పుడు ఫోటోలు, తప్పుడు సంకేతాలు. ఇది నెగిటివ్ పాలిటిక్స్ అంటే కేటీఆర్ గారు.